హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇది మనం చేసిస్ నంబర్ తీస్తున్నాం. సియాజ్కి అయితే ఈ ప్లాస్టిక్ రిమూవ్ చేసి చేస్తున్నాం. పూరా नहीं कर रहा है क्या इसका? नहीं हो जाता. ఇది మనకు డిఎల్ कौन सा पास డిఎల్ 1C మాల్ రోడ్డు. ఇంజన్ చాలా పర్ఫెక్ట్ ఉంది. కార్కు అడ్వాన్స్ వచ్చింది. ఎన్ఓసి అయితే డైరెక్ట్ మనం ముందే అప్లోడ్ చేస్తున్నాం, ఎందుకంటే సాగర్ బ్రదర్ మనకు జాయిన్ అయిన దగ్గర నుంచి ఏ రోజు ఆ రోజే కంప్లీట్ క్లియర్ చేయడం జరుగుతుంది. తీన్ కరేగా. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇంకా పెండింగ్లో ఒక ఎకోస్పోర్ట్ ఉంది. తర్వాత మీరు ఇంకెవరన్నా నిన్న షార్ట్ పెట్టిన దానికి సూర్యాపేట నుంచి 10,000 రూపాయలు అడ్వాన్స్ కొట్టిరు. వైట్ కలర్ 2010 VXI బండికి. 2011 VXI సిల్వర్కి కూడా మనకు పర్ఫెక్ట్ బస్ ఇట్లా 3 కావాలి. 3 అయితే ఎన్ఓసి అప్లై అవుతుంది. ఎన్ఓసి ఆర్టీఓ ఆఫీస్లో అప్లై చేసిన తర్వాత ఎన్ఓసి ఆర్టీఓ ఆఫీస్లో అప్లై చేసిన తర్వాత మనకు 3 డేస్లో మనకు ఎన్ఓసి బయటకు వస్తుందండి. ఎప్పుడైనా అంటే మేము కూడా ముందుగా అమ్మినప్పుడు ఎన్ఓసి పైసలు మీరు ఇవ్వాలి మేము ఇవ్వాలని అనుకోకుండా కొన్ని ఎన్ఓసీలు పెండింగ్ ఉన్నాయి. ఈరోజు 20 కిतना డేట్ అది 20 ఎవరి పెండింగ్ ఉన్న సాగర్ నంబర్ ఉంది, మీరు జస్ట్ వాట్సాప్ పెడితే ఇమ్మీడియట్గా క్లియర్ అవుతుంది. ఆల్మోస్ట్ క్లియర్ అయినాయి. 2-3 కూడా లేవు, మొత్తం క్లియర్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి అయితే किसी का डॉक्यूमेंट नहीं आता पीछे से, बैंक एनओसी हो गया, कोई चलान हो गया, उसको थोड़ा होल्ड हो जाता है, बट 100% क्लियर होता है. ఏదైనా కారు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మేము వెరిఫై చేస్తాం, కానీ ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ అట్లాంటిది ఉంటే మనకు 2 డేస్ అట్లా హోల్డ్ అవుతుంది. దానికి కూడా మీరు మినిమం వీక్ డేస్ హోల్డ్ కావాల్సి వస్తుంది. అంటే మేము ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాం, అట్లేం లేదు. కితనాకే దోగే ఆర్ ఎక్కేజ్. ఇది మనకు అతకబెట్టి 28 పైన ఇస్తారు. ఇది మనం ఆల్రెడీ సోల్డ్ అయింది. 20,000 అడ్వాన్స్ వచ్చినాయి. రిమైనింగ్ వాళ్ళు రేపు ఎల్లుండో కొడతారు. తర్వాత ముందే మనం ఎన్ఓస్ అయితే అప్లై చేస్తున్నాం, ప్రాసెస్ క్లియర్ కావడానికి జల్దీకిచ్చు. ఇదే పని అండి, 2 నిమిషాలు చేసి తీస్తే అయిపోతుంది. మేము చాలా కార్లు ఇచ్చినప్పుడు రాత్రి 11 o'clock కంటైనర్ రోడ్ వస్తే వానికి ఇవ్వకపోవడం అట్లా కొన్ని మనకి మినిమం అన్ని క్లియర్ అయిపోయినాయి. ఒక 2-3 పెండింగ్ ఉంటాయి. HR26 ఏంటంటే లాస్ట్ 1 yearలో వాళ్ళు బ్రేక్ చేసేసరికి HR26 ఉంటాయి. ఒక ఫోన్ ఎత్తవై 2 ఫోన్లు ఎత్తవై కొద్దిగా మనకు బస్ ఎక్స్ట్రా కాదు, ఒకటి ఎక్స్ట్రానే తీసుకుంటాడు. మనకేమైనా HR26 లేట్ ఉంటే మీరు దాన్ని కూడా వాట్సాప్ పెట్టండి, అది కూడా క్లియర్ చేస్తాం. ఇక్కడ నుంచి అయితే ఏ రోజైనా మీకు బండి హ్యాండ్ ఓవర్ కాకముందే 100%, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఎలక్షన్ అయిపోయేదాకా వెహికల్స్ ఏం బయట కంపెనీ నుంచి కూడా తీసుకొని వచ్చి చేయట్లేదు. ఇదే మీ దగ్గర ఉన్నా కూడా సేమ్ ఇట్లా పెన్సిల్ సైడ్ నుంచి క్రాస్ అన్నప్పుడు చివరి 5 నంబర్లు ఆర్టీఓ ఆఫీస్లో షో కావాలి అంతే. ముందు నుంచి కూడా కొద్దిగా గొప్ప వాళ్ళకు డౌట్ లేకుండా క్లియర్ అయితేనే మనకు కంఫర్ట్ ఉంటుంది. ఓకే एनओसी अर्जेंट विष्णु को भेजो, उसको फोटो खींच के और अभी निकल गया अप्लाई करेगा మాల్ రోడ్ కా చలో ఆయేగా. అయితే మీకు పానీ పిలేగా క్యా पानी लेंगे. అయితే మనకి ఎట్లా అంటే డ్రైవింగ్ లైసెన్స్ గురించి మీకు ఈరోజు చిన్న విషయం చెప్తానండి. 2024 జూన్ 1వ తారీఖు నుంచి డ్రైవింగ్ లైసెన్స్ ప్రైవేట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు మాది కరీంనగర్, సుమారు 15 నుంచి 20-25 దాకా ఉన్నాయి. బిస్మిల్లా కాదు 20 నుంచి 25 డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఒక పిల్లని ఎత్తుకొని పోతుంది, చిన్న బిడ్డను ఎత్తుకపోయినట్టు. డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనము మనము తప్పనిసరిగా గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ ట్రాక్లో మన డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేసి ఇస్తుండే. ఏసీ డాల్లో 45 degrees ప్లస్ 2వ తారీఖు 3వ జూన్ 5 వరకు ఉంటుంది ఎండ, తర్వాత నార్మల్ టెంపరేచర్ అయిపోతుంది. ఇక్కడ కూడా పని బట్టలు బిసుపెత్తాం. అయితే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒక ట్రాక్ ఉండి మనం 2 వీలర్ 4 వీలర్ టెస్ట్ చేసి థమ్స్అప్ లేదు 20 वाली 2 थम्स अप दे दो ठंडी. అయితే మనకు కంపల్సరీ ప్రభుత్వం వాళ్ళ అండర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉంటారు, ఒక 3 ఉంటారు ఒక్కొక్క ఆర్టీఓ ఆఫీస్లో. వారు షిఫ్ట్ వైజ్ ఒకరోజు అట్లా ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే మనం 8 ఆకారం కార్ నడపాలి, హెచ్ ఆకారం రివర్సు ఫ్రంట్ తీస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ అయ్యేది. జూన్ 1వ తారీఖు నుంచి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ప్రైవేటు, అంటే ఇప్పుడు మాది కరీంనగర్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే వాళ్ళు అంటే డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ పెట్టి మాకు షబ్బీర్ అలీ డ్రైవింగ్ స్కూల్ అని గీతాభవన్ ఎదురుగా సంధిలో ఉంటుంది.
కరీంనగర్ డ్రైవింగ్ స్కూల్, నవత డ్రైవింగ్ స్కూల్ చాలా ఉన్నాయి అట్లా. అయితే అంటే పాతయి 20 years బ్యాక్ ఇది చెప్తున్నా నేను. ఇప్పుడు ఎట్లా అంటే 2 ఎకరాల భూమి ఉంటే హెవీ 2 ఎకరాల భూమి మాకుంది. ఒకటి మామూలుగా సేమ్ స్పోర్ట్స్ కార్ ఎట్లయితే ఆడుకుంటారో అట్లనే చలో లెఫ్ట్లో స్పోర్ట్స్ కార్ ఎట్లా ఆడుకుంటారో అట్లనే ఒకటి సేమ్ అట్లా కార్ టైప్ ఉండి కుర్చీలో కూర్చొని డ్రైవ్ టెస్ట్ చేస్తారు. మీరు డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మినిమం 30 days అట్లా ఉంటుంది కావచ్చు పీరియడ్. 30 days వరకు తప్పనిసరిగా రోజు అటెండ్ అయినట్టు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికి ఇష్యూ అవుతుందో వాళ్ళ ఆధార్ కార్డు తంబుకు కనెక్ట్ అయ్యి 30 రోజులు మీరు డ్రైవింగ్ స్కూల్కు అటెండ్ కావాల్సి వస్తుంది. ఈ డ్రైవింగ్ స్కూల్ పెట్టే చైర్మన్కి ఎల్ఎంవి డ్రైవింగ్ స్కూల్ పెట్టుకోవాలంటే అప్రూవల్గా 1 ఎకరం 1 ఎకరం భూమి కావాలి. ఎకరం భూమి రిజిస్టర్డ్ ఫర్మ్ మీద చూపించాలి. బయోమెట్రిక్ 2 ఉండాలి. డ్రైవింగ్ స్కూల్ హెచ్చాకారం 8 ఆకారం, ఒక ఎత్తు పల్లం అంటే ఎత్తుగడ్డ లెక్కుండి మళ్ళీ కార్ డౌన్ వచ్చి 8 ఆకారం హెచ్చాకారం, ట్రాఫిక్ సిగ్నల్స్, థెరీ క్లాస్. ఈ 30 రోజులు వీళ్ళు కార్ నడపాలి, థెరీ క్లాస్ వినాలి, సిగ్నల్స్ క్లాస్ వినాలి. ఇవన్నీ ఇన్న తర్వాతనే ఈ క్లాసెస్ అన్నీ ఇన్న తర్వాతనే మనకు లైసెన్స్ అనేది వాళ్ళు ఆ ఎంవీఐ అంటే కరీంనగర్ వాళ్ళు ఆర్టీఓ వాళ్ళు సర్టిఫైడ్ చేసి మీకు లైసెన్స్ ఇష్యూ చేస్తారు. అర్థమైంది కదా సార్? ఎల్ఎంబి ఉండాలంటే చైర్మన్ గారికి ఎవరైతే డ్రైవింగ్ స్కూల్ పెడతారో 1 ఎకరం భూమి రిజిస్టర్డ్ అయి ఉండాలి, ఎత్తు పల్లం ఉండాలి, 8 ఆకారం డ్రైవింగ్ ట్రాక్ వేసి ఉండాలి, హెచ్చాకారం డ్రైవింగ్ ట్రాక్ వేసి ఉండాలి, క్లాస్ రూమ్స్ ఉండాలి. అందులో ఒకటి మామూలుగా మనం స్పోర్ట్స్ కార్ లెక్కుండి వాళ్ళు డ్రైవ్ అందులో కూడా ఓకే అయి ఉండాలి. 30 రోజులు అటెండ్ అయినట్టు ఇన్ని రోజులు సంతకాలు ఉండే, ఇప్పుడు సంతకాలు కాదు, ఖచ్చితంగా తంబు ఇంప్రెషన్. ఇది కేంద్ర ప్రభుత్వం రూలు. 1వ తారీఖు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆల్ ఓవర్ ఇండియా స్టార్ట్ కాబోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతుంది. మీరు ఈ కార్ నుంచి డ్రైవింగ్ నేర్చుకోవాలంటే బస్ అంటే వీళ్ళకి 10,000 8,000 ఉంటుంది. మీరు 30 రోజులు కంపల్సరీ అటెండ్ కావాల్సి వస్తుంది. ఎవరైనా చాలా ఈజీ ఉంటుంది, అందులో ఫ్రాడింగ్ ఏముండదు. అది ప్రాసెస్ డ్రైవింగ్ లైసెన్స్కి. హెవీ తీసుకోవాలంటే సేమ్ వాళ్ళ దగ్గర బస్సు లారీ ఉండాలి. లారీ ఎట్లా నడుపుతారు, వర్షం కొట్టినప్పుడు ఎట్లా, ఎదురుగా చిన్న బిద్దు వచ్చినప్పుడు మీరు లైట్స్ ఎట్లా వేస్తారు, వర్షం కొడుతుంది రోడ్డు ఎట్లా మీరు గ్రహిస్తారు, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ ఆన్లైన్లో డైలీ ఉంటాయి. మీకు టైర్ పంచర్ అవుతుంది ఎట్లా చేస్తారు, రిఫ్లెక్టర్ ఉంటుంది, పార్కింగ్ సెన్సర్స్ ఎట్లా ఆన్ చేస్తారు, సైడ్ పెడతారా, కార్నర్స్ ఎట్లా చేస్తారు, ఎంత స్పీడ్ మెయింటైన్ చేయడం ఎలా, స్పీడ్ సైనర్స్ ఎట్లా, ఇవన్నీ 100% థెరీ క్లాస్. అంటే మామూలుగా క్లాస్ రూమ్ లెక్కుంచి కంపల్సరీ అవి కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విజిట్ చేసిపోతుంది. అది ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం మనం విజయవాడలోనే స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. మన దగ్గర అయితే నిన్న పెట్టిన వైట్ కలర్ VXI వెళ్ళిపోయింది, ఇంకోటి సిల్వర్ కలర్ 11 మోడల్ VXI ఉంది. ఒక డీలర్ పే చేస్తున్నారు. మీరు 20,000 రూపాయలు ఎక్కువ ఇస్తే మీకు విజయవాడలో అతను ముందుగా పైసలు గట్టి అప్ప చెప్తాడు. మీరు తనకు 10,000 కొట్టాలి. హైదరాబాద్లో కూడా మన కూకట్పల్లిలో ఒకటి ఉంది, అక్కడ కూడా మనం కార్స్ పెడతాం నెక్స్ట్ మంత్ 2nd నుంచి. తర్వాత బెంగళూరులో కూడా మన ఫ్రెండ్ ఆల్రెడీ ఉన్నాడు, అంటే వాళ్ళు రెగ్యులర్ కొనుక్కుంటున్నారు కాబట్టి మనకు అవసరం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రైవింగ్ లైసెన్స్ గురించి చెప్పింది అనేది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. June 1 నుంచి ఇంకా చాలా ప్రాసెస్ వస్తాయి. భారత్ నంబర్ కూడా ఇంతవరకు తెలంగాణలో రిజిస్ట్రేషన్ కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చుడుతోనే ఇండియా మొత్తం భారత్ నంబర్లు వస్తాయి. మీరు కొత్త కార్కి వెళ్ళడం కూడా సేఫే అనుకోవచ్చు. మనకు 1,00,000 అయితే మీరు షిఫ్ట్లు ఏమైనా కావాలంటే మాత్రం ఫుల్ చేయండి. ఈ 2022 పోలీస్ బండి ఇది అమ్ముడు పోయింది అలా కొరియర్ చేస్తుంది. రేపు కొరియర్ చేస్తామండి సీదాచల్. అది ఫ్రెండ్స్. తర్వాత ఆంధ్రాలో ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మనం వర్క్ స్పీడప్ అవుతుంది. ఎవరు గెలిచినా కొంచెం హింసాత్మక ఘటనలకు దూరంగా ఉండండి. శరీరాలకు, చేతికి, అరచేతికి, ముఖానికి దెబ్బలు తగిలినా చచ్చిపోయే వరకు మరకలు ఉంటాయి. ఎవరు గెలిచినా జరగాల్సిన అభివృద్ధి, జరగాల్సిన నష్టం యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. సడన్గా వర్షం వచ్చి తుఫాన్ వచ్చినా ఎవరం ఏం చేయం. రైతు చివరి వరకు పండించిన పంట నేలపాలవుతుంది. మీరు అనవసరంగా ఏం జరగకూడదని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. और क्या है बस ड्राइविंग लाइसेंस बता दिए मैंने. कोई भी गाड़ी आप మీకు ఏదైనా కార్ కావాలంటే తప్పనిసరిగా ముందు అడ్వాన్స్ ఇవ్వండి. 2014 గ్రే కలర్ నిన్న కమ్యూనిటీలో పెట్టిన హోండా అమేజ్ ఈరోజు వస్తుంది. వీడియో పెడతాం, ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాం, షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాం.
ఖచ్చితంగా దానికి ఎవరైనా కస్టమర్ ఉంటే ముందు అలర్ట్ ఉండండి. 10,000 అడ్వాన్స్ వేసుకోండి, కార్ మీకు బుక్ చేసుకోండి. ఎన్ఓసి ఇప్పుడు మీ కళ్ళ ముందు చేసి నెంబర్ తీసినట్టు ఇప్పటికిప్పుడు ఈ రోజు తీసి 28 మీరు కట్ చేస్తాం, పప్ప చెప్తాం. స్టార్టింగ్లో మాకు ఎట్లా అంటే 28లో అవి అప్లై చేయక చాలా సఫర్ అయింది, లేట్గా ఇచ్చిన 15 రోజులు లేటు. పైసలు మాత్రం ఎన్ఓసికే డైరెక్ట్ మీరు ఇవ్వాలి. ఈ పైసల కాడ 3,000-1,500 కానీ చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది కూడా ఎక్కువ స్పోర్ట్ ఉంది, UP16 బండి, చాలా పర్ఫెక్ట్ ఉంది. దాని ముందు ఎస్-క్రాస్ కూడా ఉంది వైట్ కలరు, అది 1.6 ఇంజన్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇంకొకటి ఎస్-క్రాస్ గ్రే కలర్ ఉంది, కేవలం 2,90,000 ఇస్తాం. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.